జగన్మోహన్ రెడ్డిని వైసీపీ కార్యకర్తలే పచ్చి బూతులు తడుతున్నారండి. ఇది మీ అందరికీ తెలిసిందే. పంచప్రభాకర్ గారు అని చెప్పేసి అని పచ్చి బూతులే మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడినా బూతులే మాట్లాడతాడు. చివరికి అలాంటి వ్యక్తులకు కూడా జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయాలపైన చిరాకు వేసేసిందండి, అసహ్యం వేసేసింది. వాళ్ళు కూడా చెప్తున్నారు, నువ్వు మాట్లాడితే శవం కనబడితే గెద్దలాగా వెళ్ళిపోతావు, అక్కడికి వెళ్ళిపోతావు గెద్దలాగా. వెళ్ళింది కాకుండా వెకిలి చేష్టలో, ఆ హావభావాలు, చేతులెత్తి దండం పెట్టడాలో చాలా చిరాగ్గా ఉంది. ఇలాగైతే నువ్వు మళ్ళీ జీవితంలో ముఖ్యమంత్రి అవ్వలేవు అని వాళ్ళే తిడుతున్నారు. దాదాపు ఒక 8 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడాడండి. చాలా స్పష్టంగా చెప్పాడు. మాట్లాడితే నేను అది పనిచేసి ఇది పనిచేసాను మాట్లాడుతున్నావు. నీ బాబు ఆస్తులు ఏమైనా సంపాదించి ఇక్కడ తీసుకొచ్చి పెట్టావా? మీ నాన్నగారు సంపాదించిన ఆస్తులు కరిగించేమైనా ప్రజలకు పంచావా? లేదు కదా. ఈ సొల్లు డైలాగులు ఇంకా కొట్ట మాకు. ఆ తాడేపల్లి కొంపలో పడిపో మాకు. అదొక బంకర్దే, అంటే అదొక బంకరు. నువ్వు ఒక బంకర్ వీరుడివి. మామూలుగా ఏకల బూతులు ఎత్తిట్లే కానీ లిటరల్గా సింపుల్గా చెప్పేసాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు. మేము చెప్పేది కూడా అదే. జగన్మోహన్ రెడ్డికి శవం కనబడితే అదొక రకమైన ఆనందం. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు చెప్తున్నారు, నేను చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి శవం కనబడితే అరక్షణం ఆగడు. కార్యకర్తలకు కష్టం వచ్చినా, నాయకులకి కష్టం వచ్చినా 1 రోజు 2 రోజులు రెస్ట్ తీసుకుంటాడేమో కానీ పొరపాటున ఎక్కడైనా శవం కనబడిందంటే ఆగా మేఘాల మీద అరక్షణంలో అక్కడ దిగిపోతాడు. కొద్దిగా శవ రాజకీయాలు మానుకో, అక్కడికి వెళ్ళి నవ్వమాకు, అక్కడికి వెళ్ళి చేతులెత్తి దండం పెట్టమాకు. ట్రోలుకు గురవుతున్నావు నువ్వు. ఈ నీచ రాజకీయాలకి మాని చేసింది చెప్పుకో. మాట్లాడితే చెయ్యింది చెప్పుకుంటా నేను వీరుని, నేను సూర్యుని, ఇలాంటి డైలాగులు కొట్టమాకు. నువ్వు 5 ఏళ్లలో పీకింది ఏమీ లేదని స్పష్టంగా వీళ్ళే చెప్తున్నారు. నేనేం చెప్పే మాటలు కాదు, వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ అనమాట. అవసరత కోసేసుకుంటాడు, ప్యానల్ ఇచ్చేస్తాడు, అంత అభిమాని జగన్మోహన్ రెడ్డికి. ఆయన చెప్పే మాటలే నేను అందుకే అంటూ ఉంటాను. మేము ఊరికే అనం, లైట్గా పిచ్చి ఉంది అంటే. ఉదాహరణకి మనం ఎక్కడికైనా వెళ్ళామనుకో, శుభకార్యం జరిగిందనుకో, అందరూ నవ్వుతూ ఉంటారు, మనం కూడా నవ్వుతూ ఉంటాం. పోనీ ఎవరైనా ఏదైనా జరిగిందనుకో, ఎవరైనా చనిపోయారనుకో, మనం పరామర్శకు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ బాధల్లో ఉంటారు, వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. అక్కడ వాతావరణం చూసిన తర్వాత మనలో కూడా ఫీలింగ్ కలుగుతుంది, ఎంతో కొంత మనలో కూడా బాధ కలుగుతుంది మనకి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి ఏదైనా శుభకార్యానికి వెళ్ళాడనుకో, ఆ చుట్టుపక్కల అందరూ నవ్వుతూ ఉన్నారనుకో, ముఖం మాడిపోద్ది. అదేదో మహేష్ బాబు సినిమా ఉంది, అందులో విలను 10 మంది నవ్వుతే ఇచ్చేసుకోలేడు, జీర్ణించుకోలేడు అనమాట. ముఖం మాడిపోద్ది అండి, ఏడుపు ముఖం పెట్టేస్తాడు. అదే ఒక 10 మంది ఏడ్చే దగ్గర అక్కడికి కానీ వెళ్ళాడు అనుకోండి, అదో రకమైన విచిత్రమైన ఆనందం అండి. జగన్మోహన్ రెడ్డికి తెగనవ్వేస్తాడు. అక్కడికి వెళ్ళి లోపల చిన్న జగన్మోహన్ రెడ్డి డ్యాన్స్ చేసేస్తాడు, ఏమో ఇంతమంది ఎడుతున్నారు ఆనందంగా అని చెప్పేసి. అదో రకమైన విచిత్రం అన్నమాట, విచిత్రమైన జబ్బు అన్నమాట. అమ్మయ్య, ఒక 20 మంది ఎడుతున్నారు, ఒక 20 ఫోటోలు దిగొచ్చు, ఒక 20 మందిని ఓదార్చవచ్చు, ఒక 20 మందిని ఎత్తి మీద వేసేయచ్చు. అమ్మ అందరు రెడీగా ఉన్నాడమ్మా, కెమెరామ్యాన్ అని చెప్తాడు, రైట్ ఓదార్పు స్టార్ట్ చేస్తాడు. అంతే. మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం మేము, నువ్వు ఇప్పుడు చెప్తున్నావు, మేము ఎప్పటి నుంచే చెప్తున్నావు. ఆ పిచ్చి చేష్టం మానుకో అన్న, ఆ నవ్వడం మాని. 10 మంది బాధపడే దగ్గర 10 మంది ఏడ్చే దగ్గర వెళ్ళి నవ్వు మాకు. మేమేమో అన్నట్ల నీ ముఖం మీద మీ కార్యకర్తలే తుప్పుక్కుని ఉమ్మేస్తున్నారు. నువ్వు పిచ్చినా కొడుకు అక్కడికి వెళ్ళి నవ్వు మాకండి అని చెప్పేసి. మేము 100 సార్లు చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి జనాలను ఫేస్ చేయలేడు, వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేడు. మీడియాకే సమాధానం చెప్పాడా? ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడతాడండి, ఆ ప్రెస్ మీట్లో ఫస్ట్ చేతులు ఎలా పెట్టుకుంటాడో, సరే కనపడకపోవచ్చు మీకు, చేతులు ఎలా పెట్టుకుని కూర్చుంటాడు, చెప్పాల్సిందంతా చెప్పేస్తాడు. ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు మాట్లాడతాడు. ఆ 20-30 నిమిషాల్లో ఇంచుమించు ఒక 30 నిమిషాలు మాట్లాడితే అందులో ఒక 20 నిమిషాల పాటు నేను దేవుణ్ణి, నేను మంచి వ్యక్తిని, నేను డబ్బులు పనిచేశాను, నా అంత మంచోడు ఈ భూప్రపంచంలో ఎవడో లేడు, ఎవడో పుట్టలేదు, ఎక్కడా ఉండరు, నేను ఒక్కనే పుట్టాను, నేను కలియుగ దేవుణ్ణి లాంటి. సో ఈ టైప్ ఆఫ్ డైలాగులు ఉంటాయి, ఇలాగే ఉంటాయి మాటలన్నీ కూడా.
ఇంకొక 10 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, ఒక 10 నిమిషాలు కూడా కాదు, ఒక 5-6 నిమిషాలు మాట్లాడతాడు. మధ్యలో ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ 4 నిమిషాలు 3 నిమిషాలు కూడా ఆ మనిషి ఏడుతున్నాడు, నవ్వుతున్నాడు, బాధపడుతున్నాడు, లేదంటే విచారం వ్యక్తం చేస్తున్నాడు, అది మనకు అర్థం కాదు. ఆ ఫీలింగ్స్కి పదాలు లేవు. ఆ ఫీలింగ్స్కి ఏం చెప్తున్నాడో అర్థం కాదు. ఏడుతున్నాడు తెలియదు, నవ్వుతున్నాడు తెలియదు. ఏడుతున్నట్టే ఉంటుంది, నవ్వుతున్నట్టు ఉంటుంది, మాట్లాడుతున్నట్టే ఉంటుంది, కానీ గొంతులోంచి మాట్లాడదు. అబ్బా అలాంటి విన్యాసాలు చాలా చేస్తారు, మేము చూసాం. కానీ ఒకటి మాత్రం నిజం, 30 నిమిషాలు మాట్లాడినా, 3 గంటలు మాట్లాడినా, 3 రోజులు మాట్లాడినా ఒక మాట నిజం ఉండదు. ఒక మాట నిజం చెప్పడండి జగన్మోహన్ రెడ్డి. అది ట్విస్ట్ మాట, అంటే అది విచిత్రం మాట. ఎంతసేపు మాట్లాడినా, ఎన్ని మాటలు మాట్లాడినాయి, ఒక్క మాట అంటే ఒక్క మాట నిజం చెప్పడం. వాళ్ళ కార్యకర్తలు కూడా మండేది అదే. ఎందుకు ఆ సొట్ట చేతులు వేసుకొని అట్టాగే ఇట్టాగా ఊపుకుంటూ తిరుగుతావు? ఆ సజ్జల రామకృష్ణారెడ్డిని ఇప్పటికైనా పక్కన పెట్టేసాయి. ఆడు పార్టీకి పట్టిన దరిద్రం. వాడు పార్టీ ఊడిపోయిందే అందుకు. నీకు 11 స్థానాలు వచ్చినప్పుడు కూడా నీకు ఇంకా సిగ్గు లేకుండా ఆ సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కేసుకొని తిరుగుతున్నావు. ఆడు నేను కాకముందు గుంటూరు వెళ్ళి మాట్లాడతా, సైగ చేసేస్తే తెలుగుదేశం పార్టీ ఉండదంటాడు. ఇలాంటి లేఖి వ్యాఖ్యల వల్లే మనం నష్టపోతున్నామని ఒక పక్క నీ కార్యకర్తలు నీ ముఖమే తుప్పకు నుమ్మేస్తుంటే, అయినా సరే సిగ్గు లేకుండా మళ్ళీ 9వ తారీఖున సేమ్ నాకు చెప్పాను కదా, ఎవరన్నా చనిపోతే అరక్షణం కూడా ఆగడు, పొంగనూరు వెళ్ళిపోవాలి 9వ తారీఖున. ఆల్రెడీ నేను హోంమంత్రి గారు వెళ్ళారు, వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడారు. ఆ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత పెయిడ్ ఆర్టిస్టులు అందరూ దిగిపోయారు, రోజా కానీ శ్యామల కానీ వీళ్ళంతా కూడా. అయినా సరే 9వ తారీఖు నేను వెళ్ళిపోతాడు. ఈయన వెళ్ళిపోయి ప్రభుత్వం మీద బురదలే కార్యక్రమం చేస్తాడు. పెద్ద పెద్ద పాఠాలు చెప్తాడు అక్కడికి వెళ్ళి, పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తాడు అక్కడికి వెళ్ళి. ఒక్కొక్కసారి చిరాకే వేస్తూ ఉంటుంది, సిగ్గనిపిస్తూ ఉంటుంది నాకు జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉంటే. ఇంత లేఖితనంగా రాజకీయాలు చేస్తాడేంట్రా బాబు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమాకండి. మీ కార్యకర్తలు మీ ముఖం మీద ఉమ్మేస్తున్నారు.